అభివృద్ధి అనేది ఇక్కడేం చేయలేదండి. అభివృద్ధి అనేది ఎప్పుడైతే అన్నాడు ఈ రాష్ట్రమే కుక్కుపడిపోయింది. విశాఖపట్నం అన్నాడు, ఇప్పుడు నిన్న కాక మనం వైవి సుబ్బారెడ్డి మన హైదరాబాద్ అంటాడు. ఎట్లా ఇదవుతుంది? 4 అంటే 4 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇవ్వటం. హైదరాబాద్ అమరావతి చంద్రబాబు నాయుడికి 3,300 ఎకరాలు పొలం ఇచ్చిన రైతులు ఇవాళ 4 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు. అక్కడ మహిళలు అక్కడ అమరావతిలో కూర్చొని ఏడుస్తున్నారు అది పొలాలు. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన అమరావతి రాజధాని చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వట్లా ముఖ్యమంత్రి. వీరికి ఎట్లా వేస్తారు జనాలు ఓట్లు? నేను వాలంటీర్లు అందరూ రమ్మని చెప్పని దౌర్జన్యం తీసుకెళ్ళాడు మీటింగ్కి. అదేనా ఇది వాళ్ళు ఇష్టమయ్యి రావాలి కానీ సంతోషంగా రావాలి చెప్ప దౌర్జన్యం తీసుకెళ్తే ఎంతమంది వస్తారు? అట్లాగే ఎవరి కాళ్ళు ఆయన మీటింగ్ మొదలుపెడితే జనం తెలిపోయారు. అభివృద్ధి అనేది ఎక్కడ జరగల. ఆయన విశాఖపట్నం అంటే 430 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. దానికోసమే కానీ ఈయన ఇక్కడ నుంచి పోయి అక్కడైతే పరిపాలన చేద్దామని కాదు. హైకోర్టులో ఉంటుంది కదా, మొన్న కూడా వేసారు హైకోర్టులో. అట్లాగే రాజధానిలో రైతులకి మీ అందరికీ అక్కడ స్థలాలు ఇస్తా అన్నాడు. హైకోర్టులో ఉన్న సంగతి రైతులు వేసిన సంగతి తెలుసు. ఆయనకి అంటే చంద్రబాబు గారి మీద అపమేడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ టీడీపీ రావాలి, ఇక్కడ లోకేష్ గెలవాలి. ఇది రైల్వే స్థలాలు మన పీకేస్తానంటే వైసీపీ ఈ లోపే రాజీనామా చేశాడు. ఆయన ఆర్కే ఎవరన్నా ఈ రాజకీయ నాయకులు వచ్చారని అడిగారా? వీళ్ళంతా లేబరే రైల్వే స్థలాలు పీకే పుచ్చిపోతారు.